నేను విన్నా. ఏంటి బేబీ, కాకులు మన ఇంటి మీద వాళ్తున్నాయేంటి? ఏంటి మ్యాటర్? పొగరెక్కిన కాకికి ఉండడానికి గూడు దొరకలేదట. ఎక్కడ ఉండాలో తెలియక వీధి వీధి తిరగలేక ఇక్కడికొచ్చి వాలింది. సిగ్గు సరం ఉంటేనే కదా. అందుకే పిల్లివారింట్లో తలదాచుకోవాలని ఇక్కడికొచ్చి వాలింది. మల్లిక, ఐ డిడ్ బిగ్ మిస్టేక్. నేను లోపలికి రావచ్చా? ప్లీజ్ మల్లిక, ప్లీజ్ వదిన. రే సవేషు, వచ్చేసావా? లోపలికి రారా. వదిన రానివ్వట్లేదు. వదిన గారు, ఏంటిది? నా తమ్ముడు తిరిగి ఇంటికి వస్తే లోపలికి రానివ్వకపోవడం ఏంటి? లోపలికి వెళ్ళమని చెప్పండి. మీరు చెప్పరా? సరే, నేను చెప్తాను. రే సవేషు. భీమేష్ బాబు గారు, మీ ప్రేమకి కాస్త ఆనకట్ట వేయండి. ధర్మేష్ బాబు గారి గుండెల మీద తన్ని ఆయన మనసు గాయపరిచి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగొస్తారు. ఇలాంటి వాళ్ళకి హారతిచ్చి లోపలికి రమ్మని స్వాగతం పలకాలా? ఇంకా ఇలాంటి మాటలు పడ్డం నా వల్ల కాదు బావా. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? నేను నీతో రాను కాక రాను. నేను చెప్పేది ఏది కూడా నువ్వు వినవు. యు గో, ఐ డోంట్ కమ్. యు గో. ఈ కాకిని మనం తోలేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ వాళ్తుంది? పాపం, తప్పైపోయిందని బతిమలాడుతున్నాడు కదా. లోపలికి రమ్మని ఆ తర్వాత తిట్టొచ్చు కదా. ధర్మేష్ బావ చెప్పాలి. అవును, పెదబాబు గారిని రానివ్వండి. ఆయనే లోపలికి రమ్మని చెప్పాలి. నా తమ్ముడిని ఇలా అంటాం ఏం బాలేదు. వీళ్ళు చేసింది బాగుందా శ్రీవారు? ఇల్లు పడగొట్టబోతున్నారు, మనం మాత్రం వెళ్లిపోవడం తప్పు అని ఆలోచించాలిగా వీళ్ళు. అక్కడ మామగారు అత్తగారు వెళ్ళగొడితే తిరిగి వచ్చారే తప్ప మీ అన్నదమ్ముల మీద ప్రేమతో వచ్చారా? ఇలాంటి స్వార్థపరులకి రెడ్ కార్పెట్ పరిచి ఇంటి లోపలికి ఆహ్వానం పలకాలా? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి రోషిని? తప్పు కదా. ఇప్పుడు మేము మాట్లాడకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. పెదబాబు గారు చెప్పందే వీళ్ళని ఇంటి లోపలికి రానివ్వటం కుదరదు. ఇద్దరు మా ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. హాయ్ రెడీ వదిన. నేను అన్నని క్షమించమని అడుగుతాను. హలో సవ్యేష్ బాబా, నువ్వొక్కడివి రెడీ అంటే సరిపోదు. నీ డార్లింగ్ సంపంగి గారు కూడా చెప్పాలి. ధర్మేష్ అన్న వచ్చాక చూసుకుందాం. రారా సవేష్. కాలు లోపల పెడితే కాళ్ళుండవు. కత్తులు తీయడం, నరుకుతాం నరుకుతాం అనడం నీ అన్నదమ్ములకే కాదు మాకు వచ్చు. ఏది కాలు లోపల పెట్టమనండి చూద్దాం. పెద్దబాబు గారు వచ్చి వీళ్ళని లోపలికి రమ్మని పిలిచే వరకు లోపలికి అనుమతించేదే లేదు. అక్క, మన లోపలికి వెళ్దాం రండి. భీమేష్ బాబు గారు రండి. నా తమ్ముడు బయటే ఉంటే నేను ఎలా వస్తాను? రోషిని, బావగారిని లాక్కురా. శ్రీవారు రోషిని, రోషిని, రోషిని. పిల్లివారింట్లోకి రావాలనుకుంటే ఈ ఇంటి పెద్ద ధర్మేష్ బాబు గారు అనే దేవుడు అనుమతిచ్చే వరకు ఇక్కడే ఉండాలి. అలా ఉండలేకపోతే వెళ్ళిపోవచ్చు. కోమలి, కోమలి.